స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం. వివేకానందుని మాటే మంత్రం. 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, శతకోటి జవనాశ్వముల జోరు, కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. వివేకానందుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఉరుము ఉరిమినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, గుడి గంటలు మ్రోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పండు వెన్నెల కురిసినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, మృదు మధురంగా, సుందర శ్రావ్యంగా, లలిత లావణ్యంగా, కుసుమ కోమలంగా ఉండి పండిత పామరులను సైతం పరవశింపచేస్తుంది స్వామీజీ మాట. అది సెప్టెంబర్ 11, 1893 ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగిన రోజు. మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. విశ్వజనీన భారతీయ ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసిన రోజు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన దాదాపు 6,000 మంది తలలు పండిన మేధావుల ముందు కేవలం 30 సంవత్సరాల ఒక నవ యువకుడు మాట్లాడిన మాటకు 132 సంవత్సరాలు గడిచిన నేటికి అవి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంతకుముందు స్వామీజీ ఏనాడు ఏ సభలో మాట్లాడిన అనుభవం లేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తన ముందు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్నారే తప్ప విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని ఎవరూ చెప్పలేదు. జైన బౌద్ధులు, బ్రహ్మ మతానుచరులు, క్రైస్తవ మమ్మదీయుల ఖండపనితి పలికిరొక్కొక్కరే సభాపతి అనుజ్ఞ మిగిలియుండే నరేంద్రు గంభీరవాణి. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు జైనులు, బౌద్ధులు, బ్రహ్మ మతానుచరులు, క్రైస్తవులు, మమ్మదీయులు, వారి ప్రతినిధులు అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసంగించారు. ఇక చిట్ట చివరి వక్తగా స్వామి వివేకానందను ఆహ్వానించారు. అంతకుముందు మాట్లాడిన వారు స్వమతౌన్నత్యమెగాని విశ్వజనతా సౌహార్ద సంపద్విదారమణీయార్థము శాంతి బోధము నర్పబు నడెవండు అన్యమత ద్వేషమెగాని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడెవండు అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంబులు. అంతవరకు మాట్లాడిన వారంతా తమ తమ మత గొప్పతనాలను గురించి మాత్రమే చెప్పారు తప్ప సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని ఎవరూ ప్రబోధించలేరు. ఇక స్వామీజీ వేదిక పైకి అగ్నిహోత్రంలా లేచి నిలబడి వేదిక పైకి వచ్చి 6,000 మంది ఆ సభా ప్రాంగణాన్ని ఒక్కసారి పరికించి చూసి ఇలా అనుకుంటున్నాడు. సాదర దృష్టితోడ జనసాగరమున్ పరికించి శారదాంబోధము గర్జనంబులిడు పోలిక పశ్చిమఖండ సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదో భూరి సమ్మోదతరంగ చిన్నముల్ మ్రోగె సుమీకరతాళనాదముల్. Sisters and brothers of America,
It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. అమెరికా సోదరి సోదరులారా, మీరు చూపిన ఈ ఆదరాభిమానాలకు, అతిథి సత్కారాలకు నా హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది అని ఒక్కసారి అమెరికా సోదరి సోదరులారా అని పలికిన వెంటనే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న 2 మాటలకు 6,000 మంది ఆ సభా ప్రాంగణమంతా సంభ్రమానంద ఆశ్చర్య చకితులయ్యి 2-3 నిమిషాలు నిర్విరామంగా కరతాళ ధ్వనులు చేశారట. I thank you in the name of the most ancient order of monks in the world. ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఋషి ముని పరంపరకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. I thank you in the name of the mother of religions, and I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. సర్వమతాలకు తల్లి లాంటి సనాతన ధర్మ ప్రతినిధిగా మీకు నా ధన్యవాదాలు. భిన్న వర్గాలు తెగలకు చెందిన కోట్లాది హిందువుల ప్రతినిధిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. ఇంతవరకు ఈ పవిత్ర వేదికపై ఓపిక గురించి ప్రసంగించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. Vasudhaika kutumbakam ఈశావాస్యమిదం సర్వం సర్వే జనా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణాన్ని కోరుకునే విశాల దృక్పథం మాది. ప్రపంచానికి శాంతి, సహనం, సౌభ్రాతృత్వం అందించిన జాతికి చెందినవాడిగా గర్వపడుతున్నాను. మేము అన్ని మతాలు సత్యమని నమ్ముతాము. దారులు వేరైన అన్ని మతాలు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ గురించే ప్రబోధిస్తూ ఉన్నాయి. As the different streams having their sources in different places all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee. దారులు వేరు మోక్ష ఫలధామము చేరగగాని వాహినులెల్ల సాగరుని చేరిన ఎట్లు ఈశ్వరుని చేరును సర్వమతంబులంచు విస్పారగతిన్ జగతి చాటెను మా ఋషి ధర్మమొక్కటే. దారులు వేరైన అన్నీ ఆ భగవంతున్నే చేరుతూ ఉన్నాయి. ఎలాగైతే నదులన్నీ సముద్రాన్ని చేరినట్లు అన్ని మతాలు, అన్ని ఆచారాలు ఆ పరమాత్మను చేరుకుంటాయి అని మా ఋషి ధర్మం ఏనాడో చెప్పింది. భారతీయులు ప్రతినిత్యం ధ్యానం చేసే ఒక శ్లోకం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏ యదా మాం ప్రబధ్యంతే తాం తదైవ భజామ్యహం మనువర్త్వానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. హూసో ఎవర్ కమ్స్ టు మీ త్రూ వాట్సో ఎవర్ ఫామ్ ఐ రీచ్ దెమ్. ఆల్ ఆర్ స్ట్రగ్లింగ్ త్రూ డిఫరెంట్ పాత్స్ which are at the end reach me.
చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిట గుచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్. యుగ యుగాల చరిత్ర కలిగినటువంటిది నా భారత జాతి. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites, who came to the southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the nation which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, మా పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్. అంగట్లో రతనాలు అమ్మినారట, ఇచ్చట అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. ఇది రత్నగర్భ జగద్గురువు నా భారతదేశం. శాంతి నివాసం సకల కళానిలయం, సర్వవేద వేదాంత జ్ఞానతత్వం, సకల శుభకర శ్రీకర మందారం, శ్రీకాంత శ్రీమంత హేమంతం. ఇది మానవ సుందర సువర్ణ భారతం, ఇది మానవ సుందర సువర్ణ భారతం, ఇది మానవ సుందర సువర్ణ భారతం. ఫ్రెంచి, డచ్చి, పార్సీ, పోర్చుగీసు, యవనులు, యూదులు, ఇజ్రాయిలీలు మొదలైన ఎందరో శరణార్థులకు ఆశ్రయమిచ్చి అండగా ఉన్న జాతి మాది. ఇజ్రాయెల్ వారి దేవాలయాన్ని ధ్వంసం చేసి వారిని రోమన్లు తరిమివేస్తే, మా భారతదేశానికి శరణార్థులుగా వస్తే వారికి ఆశ్రయాన్ని కల్పించి అండగా నిలిచి ఆప్యాయంగా హక్కున చేర్చుకున్న జాతి మాది. Persecution of Jews by Roman Empire and religions like Christianity and Islam, then countries like Spain and Russian, and then the tenets of Nazism, the crucifixion of Jesus Christ by Jews. రోమన్ సామ్రాజ్యం మరియు క్రిస్టియానిటీ మరియు ఇస్లాం వంటి మతాలచే యూదులను హింసించడం, ఆపై స్పెయిన్ మరియు రష్యన్ వంటి దేశాలు, ఆపై నాజీయిజం యొక్క సిద్ధాంతాలు, యూదులు యేసుక్రీస్తును సిలువ వేయడం, ఇలాంటి సంఘటనలు ప్రపంచాన్ని కదిలించి వేస్తే, ఈ భూమండలాన్ని రక్తపు ఏరులు ప్రవహింపచేస్తే, మారణ హోమాలను సృష్టిస్తే, మా భారతదేశంలో పుట్టిన బౌద్ధాన్ని బోధించిన గౌతమ బుద్ధుని, జైన మతాన్ని స్థాపించిన మహావీరుని, సిక్కు మతాన్ని స్థాపించిన గురునానకును, ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని భారతదేశం సమాదరంగా ఆదరించి గౌరవించినటువంటి సంస్కృతి మాది. సెక్టేరియనిజం, బైగాట్రీ and its horrible descendant fanatism have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. Had it not been for these horrible demons
human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism, of all persecutions with the sword or the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal. గతంలో హింస, ద్వేషం, దౌర్జన్యం, స్వార్థం, మతోన్మాదం, జాతి అహంకారం కారణంగా ఈ పవిత్ర భూమిపై రుధిరం, రక్తం ఏరులై పారి ఈ నేల రక్తంతో తడిసింది. మనిషిలోని స్వార్థం, రాజ్యకాంక్ష, సభ్యత, సంస్కృతి, నాగరికతలను ధ్వంసం చేసి మానవ సమాజాన్ని నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. అలా జరగకుండా ఉన్నట్లయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. హింస, దౌర్జన్యం, మతోన్మాదాలకు కాలం చెల్లింది. స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి జాతి, మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం. కత్తితో కానీ కలంతో కానీ చేసే హింస, దౌర్జన్యాలకు స్వస్తి పలికి విశ్వ మానవ కళ్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే సభలోని వారు ఇలా అనుకుంటూ ఉన్నారట. బాపురే పెండ్లీడు పసివాడు గదా, మరి వీని పుర్రెలో కాపురమున్నది, వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి, జగత్తుకి తండె దీపమటంచు వినుతించిరి సర్వసభాజనోత్తముల్. ఆ విజ్ఞాన ధారా ప్రవాహానికి సర్వ సభాసతులంతా సంభ్రమానంద ఆశ్చర్యచకితులై ఇది కలయా నిజమా అని తమ ఒళ్ళు తామే గిల్లుకున్నారట. ఏమా దివ్య మంగళ స్వరూపమటంచు దొరల్ దొరసానమ్మలు కనురెప్పలు వాల్చక తోలు బొమ్మలైపోయారట. ఇక మరుసటి రోజు అమెరికా పత్రికలు స్వామీజీని ఆకాశానికి ఎత్తి కొనియాడాయి. సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా, ద న్యూయార్క్ క్రిటిక్ wrote, he is an orator by divine right and his strong intelligent face అని ద న్యూయార్క్ క్రిటిక్ రాస్తే, ద న్యూయార్క్ హెరాల్డ్ noted Vivekananda is undoubtedly the greatest figure in the Parliament of Religions. After hearing him, we feel how foolish it is to send missionaries to this learned nation అని చెప్పి ప్రముఖ పత్రిక ద న్యూయార్క్ హెరాల్డ్ రాసిందట. వివేకానందుడు అన్డౌటెడ్లీ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని చెప్పి కొనియాడుతూ ఇలాంటి గొప్ప దేశానికి మత ప్రచారకులను పంపడం మూర్ఖత్వం అని చెప్పి ద న్యూయార్క్ హెరాల్డ్ రాస్తే, అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ వివేకానంద యాజ్ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ and the most popular and influential man in the parliament. The Boston Evening Transcript reported that Vivekananda was a great favorite at the parliament. If he merely crosses the platform, he is applauded. ఆ రోజు నుంచి స్వామి వివేకానంద ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు, అందరి ఫేవరెట్ అయిపోయాడు. స్వామీజీ ఒక్కసారి కనిపిస్తే చాలు, అలా వేదిక పైన తిరిగితే చాలు, సభాసతులందరూ ఆయనకు అప్లాజ్ పలికేవారట. ఆ రోజు నుండి స్వామీజీ విఐపి సెలబ్రిటీ అయిపోయారు. అవ్యాజమైన, అనిర్వచనీయమైన హృదయాంతరాల నుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు వివేకానందుడు. అక్కడి నుండి స్వామీజీ జైత్రయాత్ర
అప్రతిహతంగా కొనసాగింది. ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. శాంతి, సహనం, సత్యం, త్యాగం, వసుదైక కుటుంబకం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అమెరికాలో వేదాంత సొసైటీ రాజయోగాను స్థాపించి 1893 నుంచి 1896 3 సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలోగించి సనాతన వేదాంత విప్లవాన్ని సృష్టించి మార్క్స్, ముల్లర్ లాంటి మేధావులచే నీరాజనాలు అందుకున్నాడు. హార్వర్డ్, కొలంబో యూనివర్సిటీలు, జంషెడ్జీ టాటా లాంటి వారు స్వామీజీని వారి సంస్థలలో పనిచేయమని ప్రాధేయపడిన వాటిని తృణీకరించారు. అమెరికా, లండన్ లాంటి యూరోప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాది మంది శిష్యులుగా మారారు. సేవియర్ దంపతులు, కుమారి ముల్లర్, గుడ్విన్ మొదలైన వారు అనేకులు ఉన్నారు. మార్గరెట్ నోబెల్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకొని భారత ప్రజలకు తన సేవలను అందిస్తూ ఇక్కడే పరమపదించిన సాధ్వీమణి సిస్టర్ నివేదిత. విశ్వమత విజేతగా నీరాజనాలు అందుకొని ప్రపంచవ్యాప్తంగా సనాతన ఢంకా మ్రోగించి జనవరి 15, 1897లో భారతదేశానికి తిరిగి వచ్చిన స్వామి వివేకానందకు జాతి యావత్తు బ్రహ్మాండమైన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టింది. స్వామీజీ ఆ పడవ నుండి దిగి ఆ ఇసుకలో దొర్లాడట. అది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వామీజీ అంటారు, భారతదేశం అంటే తనకు ఎంతో గౌరవం, కానీ అమెరికా, యూరోప్ వెళ్ళిన తర్వాత ఈ పరమ పవిత్ర భారతదేశంలో ప్రతి ధూళికణం కూడా తనకు పరమ పవిత్రంగా కనిపిస్తూ ఉంది అని తల్లికి దూరమైన పసిపిల్లవాడుగా అల్లాడిపోతూ అమ్మ ఒడిలో చేరి సేదతీరినట్టు ఆ సముద్ర తీరంలో ఇసుకపై దొర్లాడట. అమ్మా భారతి, నీ కుమారుడు వివేకానందుడు ఈ దూర ఖండముల్ చుట్టి జగత్సభా విజయ ఘంటల్ విఖ్యాతి సౌధముల్ మెట్టియు తృప్తి నొందక భవత్పాదాబ్జ సౌరభ్యము లేశం ఆగ్రానము చేయగవచ్చే వాత్సల్యాబ్ది ఓదార్పవే అంటూ తల్లి ఒడిలో చేరిన పసిపిల్లవాడుగా ఆ ఇసుకలో దొర్లి, అమ్మా భారతి, నన్ను ఓదార్చు తల్లి అని, నీ పాదాల చెంత నేను ప్రణమిల్లుతున్నాను అని ఆ ఇసుకలో దొర్లాడట. అది స్వామీజీకి ఉన్న భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం. ప్రతి ధూళికణం, ప్రతి ఇసుక రేణువు అత్యంత పరమ పవిత్రంగా భావించారు స్వామీజీ అంటూ భారతాంబ ఒడిలో ఒదిగిపోయాడు. అమెరికా వెళ్ళకముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను, కానీ తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ ప్రతి ధూళికణం కూడా నాకు పరమ పవిత్రంగా అనిపిస్తూ ఉంది అంటారు స్వామీజీ. ఇది స్వామి వివేకానందులు చికాగోలో చేసిన